ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమాన్ని అడ్డుకోవటమే వారి ప్రధాన ఎజెండా. అందుకే కావాలని ముందుగానే పక్కా ప్రణాళికతో రోడ్డెక్కారు. వైఎస్ఆర్సీపీ నేతలు ఎవ్వరొచ్చినా అడ్డగించి వారిపై దాడులు చేసేందుకు ప్లాన్ చేశారు. ఓవైపు వైఎస్ఆర్సీపీ బ్యానర్లు చించేస్తూనే మరోవైపు కార్లను అడ్డగించి విధ్వంసం సృష్టించారు. అధికారం అండతో బాధితులపైనే అక్రమ కేసులు నమోదు చేశారు పోలీసులు. ఈ నెల 12వ తేదీన గుడివాడలో వైసీపీ ఆధ్వర్యంలో బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గ స్థాయి విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం నిర్వహిస్తున్నట్లు ప్రకటించిన మరుక్షణమే గుడివాడ టీడీపీలో గుబులు మొదలైంది. మాజీ మంత్రి కొడాలి నాని ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమం కావడంతో ఎలాగైనా అడ్డంకులు సృష్టించాలని ఫిక్స్ అయ్యారు. సరిగ్గా కార్యక్రమం ప్రారంభానికి గంట ముందు కే కన్వెన్షన్ కు వెళ్లే ప్రధాన జంక్షన్ అయిన నాగవరప్పాడు సెంటర్ కు టీడీపీ జనసేన గూండాలు పెద్ద పెద్ద శబ్దాలు చేసే డీజేతో చేరుకున్నారు. కొడాలి నాని పేరుతో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను చించేందుకు దూసుకొచ్చారు. పోలీసులు అడ్డుకోవడంతో వారిపై టీడీపీ జనసేన గూండాలు తిరగబడ్డారు. అదే టైంలో కార్యక్రమంలో పాల్గొనేందుకు కృష్ణా జిల్లా జెడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారిక, ఆమె భర్త ఉప్పాల రాము కారులో నాగవరపాడు జంక్షన్ కు చేరుకున్నారు. అప్పటి వరకు అక్కడే ఉన్న టీడీపీ జనసేన గూండాలు ఒక్కసారిగా రెచ్చిపోయారు. ఉప్పాల హారిక కారుపై రాడ్లతో విరుచుకుపడ్డారు. అంతటితో ఆగకుండా గంటన్నర పాటు వారి కారును ముందుకు కదలనీయకుండా నిర్బంధించారు. కారులో ఉన్నది కృష్ణా జిల్లాకు ప్రథమ మహిళ అన్న కనీస గౌరవం కూడా లేకుండా టీడీపీ గూండాలు ఆమెను తీవ్ర దుర్భాషలాడారు. ఇంత జరుగుతుంటే అక్కడే ఉన్న పోలీసులు ఆపే ప్రయత్నం చేయలేదు. గుడివాడ నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షుడు గోవాడ శివప్రసాద్ మరింతగా రెచ్చిపోయాడు. తనకు అడ్డొచ్చిన వారిని చితక బాదుతూ నానాభీభత్సం సృష్టించాడు. పోలీసులు అతన్ని కనీసం ఆపే ప్రయత్నం చేయలేదు. గుడివాడ 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసేందుకు వెళితే ఉప్పాల హారిక, ఆమె భర్త ఉప్పాల రాము పట్ల పోలీసులు చాలా చులకన భావంతో వ్యవహరించడం అధికార పార్టీకి పోలీసులు ఎంతగా కొమ్ము కాస్తున్నారో అర్థమవుతుంది. గుడివాడలో దాడి జరిగితే పెడనలో కేసు పెట్టుకోవాలంటూ పోలీసులు ఉచిత సలహా ఇవ్వడంతో వారి తీరుపై ఉప్పాల హారిక ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా తాజాగా టీడీపీ నేతలు మరో కొత్త కుట్రకు తెరలేపారు. జెడ్పీ చైర్పర్సన్ కారును ధ్వంసం చేయడమే కాకుండా రివర్సులో వారిపైనే ఫిర్యాదు చేశారు. జెడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారిక కారు ఢీకొట్టడం వల్ల గాయపడ్డానని టీడీపీ మహిళా కార్యకర్త మాదాల సునీతతో ఫిర్యాదు చేయించారు. జెడ్పీ చైర్పర్సన్ కారుపై దాడికి సంబంధించి పక్కాగా ఆధారాలున్నప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోని పోలీసులు టీడీపీ మహిళా కార్యకర్త ఇచ్చిన ఫిర్యాదుపై సూపర్ ఫాస్ట్ గా స్పందించి కేసులు నమోదు చేయడంపై వైసీపీ నేతలు మండిపడుతున్నారు. వాస్తవానికి ఫ్లెక్సీ చించే క్రమంలో మాదాల సునీతకు గాయమైతే కట్టు కూడా కట్టారు. ఆ దృశ్యాలు కూడా రికార్డయ్యాయి. అంతేకాదు జెడ్పీ చైర్పర్సన్ కారు ముందు నుంచి ఎలాంటి ఇబ్బంది లేకుండా నడుచుకుంటూ మాదాల సునీత వెళ్లిపోతున్న దృశ్యాలు కూడా ఉన్నాయి.